వాడు మాట్లాడట్లేదు, ఏంటో వెళ్ళి చూడు. సార్ పద పద. హలో, ఏ చోట్లో? త్వరగా తీసుకురండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, అంబులెన్స్ లో ఎక్కించండి, త్వరగా మీడియా వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళారు. ఎలా చత్పట్లో బాంబు పెట్టారు సార్. ఎనీ క్యాజువాలిటీస్? లక్కీలీ నో సార్. కొంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. సార్ మైన్యూట్ పీసెస్ని రికవర్ చేయగలిగాం. వీటిని చూస్తుంటే ఐఈడి బాంబునే యూజ్ చేస్తుంటారు. టైమర్ యూజ్ చేస్తారో లేదంటే ట్రిగర్ యూజ్ చేస్తారో అన్నది మనకి ఫర్దర్ ప్రొసీడింగ్లోనే తెలుస్తోంది. ఆ చెత్తబుట్టని లాస్ట్ ఎప్పుడు క్లియర్ చేశారు? ఒక వారం అయ్యి ఉంటుంది సార్. దాని ఫుటేజెస్ కలెక్ట్ చేస్తాం సార్. లాస్ట్ 1 వీక్ రామేశ్వరంలోకి వచ్చిన అదర్ స్టేట్ వెహికల్ నంబర్స్, కొత్తగా వచ్చిన టూరిస్ట్ లిస్ట్ అన్ని కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఫుటేజెస్ లో దొరికిన అందరినీ ట్రాక్ చేయండి. 2 days లో నాకు డీటెయిల్స్ మొత్తం కావాలి, సంజా? ఓకే. ఎడ్గారు, ఏంటి? మీకు విషయం చూపించాలి. ఏంటయ్యా? ఆగండి. నాకెందుకు ఆ బాంబ్ బ్లాస్ట్ కి వాళ్ళే కారణం అనిపిస్తుంది. ఎందుకు? ఆ చెత్తబుట్లో చెత్త వేసినందుక? హెడ్ గారు, దయచేసి మీ మానవత్వాన్ని పక్కన పెట్టి మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశానికి ఇల్లీగల్ గా వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని మనకేమీ తెలీదు. వాళ్ళు అక్కడ బతకలేకపోతున్నామని నీ ముందేగా చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమని మీరెలా నమ్ముతున్నారు? మనం వాళ్ళని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసామా? లేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారో చెక్ చేసామా? లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో అదన్నా విచారించామా? అది లేదు. ఇవేవి చేయకుండా వాళ్ళు చెప్పిన కథలు నమ్మి వాళ్ళు అలా వదిలేసాం. మీరు మెయిన్ రోడ్కి వెళ్తున్నారా? అవును, నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో దిగబడతారా? భయపడకండి, నేను మీ నైబర్నే. స్మాల్ బాయ్. చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, మీరు ఈ సైడ్ వెళ్ళట్లేదా? లేదు. యాక్చువల్లీ మీరు అటువైపు వెళ్తున్నారని నేను ఇక్కడే దిగాను. నేను అటు సైడ్ వెళ్ళాలి. వెళ్ళేదారిలో దిగబడతారా? వెళ్దామా? ఇక్కడే 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 ఇక్కడే. ఇదే మా స్కూల్. బాగుంది కదా? చాలా థ్యాంక్స్. రే ముల్లి, మ్యాథ్స్ హోంవర్క్ చేసావరా? రే కేరళలో హోంవర్కే ఉండదురా. అలాగారా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. Yes, sit down. Everyone take out your test book. Take page number 86. సార్, మీరే మాకు సోషల్ టీచరా సార్? అవును. ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పర్సనల్ లీవ్ తీసుకున్నా. ఓ, మీరు ఇక్కడే పని చేస్తారని నాకు తెలియదు. తెలిస్తే లిఫ్ట్ అడిగేవాడివి కాదా? లేదు, తెలుసుంటే స్కూల్ లోపలే దిగేవని. అనవసరంగా బయట దిగాను అంతే. శ్రీలంకనిగా? మీకెలా తెలుసు? నువ్వు మాట్లాడుతుంటేనే తెలుస్తోంది. ఎలా బోట్లో వచ్చారా? చచ్చా, మేము టూరిస్ట్. మేము ఫ్లైట్లోనే వచ్చాం. అన్ని డాక్యుమెంట్లు ఇంట్లోనే ఉన్నాయి. పాస్పోర్ట్, వీసా అన్నీ ఉన్నాయి. ఓ, ఫ్లైట్లో ఫస్ట్ టైమా? ఫ్లైట్లో వచ్చావు, ఎలా అనిపించింది? భయపడకరా, నేను ఉన్నాను కదా. మర్చిపోలేని అనుభవం. సరే, వెళ్ళి కూర్చో.
ఇదిగో దాసు. చాలా థ్యాంక్స్ బావా. టీ పెట్టింది నేను కాదు, వాడు పెట్టాడు. ఏ చేసిన హెల్ప్కి థ్యాంక్స్ రేయ్, చెప్పారా? నేనేమైనా బయట పడినా థ్యాంక్స్ చెప్తున్నావేంటి? మనం అంతా ఒకే కుటుంబం, మనమే చేసుకోవాలి. ఇంత సాయం చేశాడు, ఇంకేం సహాయం అడుగుతాంలే అని మొహమాట పడకూడదు. ఏదైనా నిస్సంకోచంగా అడుగు, అర్థమైందా? ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మొహమాటమే లేదు. కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. ఎందుకు? మా ఇంటికి ఎదురుకుండా ఉన్న ఆయన డ్రైవర్ కావాలని వెతుకుతున్నారు. నెలకి 30,000 రూపాయలు జీతం. డ్రైవింగ్ లైసెన్స్ వస్తే పనిలో చేరిపోతాను. రేయ్, ఇది జాఫ్నా అనుకున్నావా? తమిళనాడు రా. ముందు ఇక్కడ ఉన్న ఏరియాలు తెలుసుకోవాలి, అలాగే రూట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడే లైసెన్స్ తీసుకోగలం. తెలుసుకోవడానికి ఏముంది? మీ ఇంటి వడపల్లి నుంచి రైట్ కట్ చేస్తే అశోక్ పిల్లర్, అక్కడి నుంచి లెఫ్ట్ కట్ చేస్తే టీ నగర్, ఆల్వార్పేట్, మైలాపూర్, శాంతం చర్చ్, మౌంట్ రోడ్. ఒకవేళ బైపాస్ ఎక్కితే తాంబరం, చెంగల్పట్టు, విలుపురం, తిరుచి, మధుర వరకు వెళ్ళిపోయాడు. మీ ఇంటి అడ్రస్ నేను కనిపెట్టడానికి 4 ఆటో వాళ్ళని అడుగొచ్చాను రా. నువ్వు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నాను అనుకున్నావు? బ్రతకడానికి వచ్చినప్పుడు కష్టపడకపోతే ఎలా? లైసెన్స్ ఇప్పిస్తాను, తాగు. సో నువ్వు, నీ భార్య, 2 పిల్లలు, రైట్? ఓం సార్. బండి బాగా నడుపుతావా? మా నాన్న కూడా ఊర్లో బండి నడిపేవారు సార్. ఇప్పుడు ఆయన పని కోసం వచ్చావా? లేదు సార్, చిన్న వయసులో అడిగిన దానికి మాత్రం బదులు చెప్తే చాలు. సరే సార్. ఎందుకు నీ భాష ఒక రకంగా ఉంది? సార్, ఆయన కేరళ కదా, అందుకే కొంచెం తడబడుతున్నాడు. ఆయనకు నోరు లేదా? ఉంది సార్, కానీ మీ అంత లేదు. ఆ? మాట్లాడతారు సార్, మాట్లాడరా. సొంత ఊరు కేరళ. ఇప్పుడు 1 నెలగానే ఈ భాష కథకిరణ్. నేను వెంటనే నీకు పర్మనెంట్గా పని ఇవ్వలేను. 1 వారం రోజు టెంపరీ అపాయింట్మెంట్. నీ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే ఆ తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ உங்களுக்கு 2,000 పొడికిలండా ఆ 7 రోజులు డబ్బులు ఇస్తారు కదా? ఇది అన్యాయం. నేను బలవంతంగా మిమ్మల్ని రమ్మలేదే. మీకు నచ్చకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. కృష్ణ, ఎక్కడున్నావు? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటి ఏం చేద్దామా? ఇష్టం లేదని చెప్పి వచ్చారా? వీడి దగ్గర పనిచేయడం కంటే ఇంట్లోనే హాయిగా కూర్చోవచ్చు. అన్నిటికీ కోప్పడే వ్యక్తే, కానీ తప్పుడు వ్యక్తి కాదనిపిస్తోంది. ఓహో, అతను చూడగానే నీకు మీ నాన్న గుర్తుకొచ్చాడా? ఎలారా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఇలా చూడు, వీడిని మీ నాన్నని కంపేర్ చేసి చూడకో. మీ నాన్న కోపిష్టే, కానీ అందరినీ గౌరవిస్తాడు. ఇతను అసలు నీకు గౌరవం ఇచ్చాడా? అన్నా, టీయా కాఫీయా? ఏదోటి తీసుకురావయ్యా. అన్నా, చెప్తున్నానని తప్పు కనుకోకండి. ఖచ్చితంగా మీకు ఈ పని దొరకదు. ఎందుకలా చెప్తున్నావు? కాదన్నా, ఇంతకు ముందు వచ్చిన అందరికీ ఇదే జరిగింది, అందుకే. ఓ, అందరినీ వారం 7 రోజులు పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా తిరిగేస్తున్నాడు వాడు. అయ్యో, అలా ఏం లేదన్నా. లేకపోతే ఏంటి? అన్నా, అయ్యగారు వచ్చేసారు, నేను వెళ్తాను. పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి. రే, ఇక్కడ పనిచేసేవాడు చెప్తున్నాడు కదా, మీ పని నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చాయి. పద. ఏంటి బాబు, నిర్ణయించుకున్నావా? చెప్పరా. ఇల్ల సార్, నాకు ఈ పని. తీసుకోండి అన్నా. ఒరే తమ్ముడు, అయ్యా, నా ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇంటికొచ్చారంటే వాళ్ళకి ఎప్పుడు ఈ కప్పులోనే కాఫీ ఇస్తావా? లేదయ్యా. నువ్వు ఇక్కడ పనిలో చేరినప్పుడు నీకు ఈ కప్పులోనే కాఫీ ఇచ్చారా? లేదయ్యా. మరి వీళ్ళకి మాత్రం ఎందుకని ఈ కప్పులో తీసుకొచ్చి ఇచ్చావు? వీటిని తీసుకువెళ్ళి యూజువల్గా తీసుకొచ్చే కప్పులో తీసుకొచ్చి ఇవ్వు. వెళ్ళు. సరే అయ్యా. ఇడియట్. తప్పుగా అనుకోకండి బాబు. నేను డిసైడ్ చేస్తాను. నాకు ఓకే సార్. ఏంట్రా? గుడ్. అయితే నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చి పనిలో జాయిన్ అవ్వు. ఓకే సార్. టెంపరీ జాబ్. కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళండి. జీసస్.